ఒకరోజు మరొక కథ. ఈరోజు నేను బస్సు ఎక్కేసరికి ఒక సీట్లో ఒక పెద్దాయన కూర్చొని ఉన్నారు. వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నారు. ఫోన్ ఇచ్చి ఒక నెంబర్కి ఫోన్ కలిపి బాబు అన్నారు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇంకో నెంబర్కి కలపమన్నారు. ఇలా ఒక 5-6 సార్లు అడిగి ఉంటారు. నాకు చిరాకు వచ్చి, ఏంటండి మీరు పదే పదే ఫోన్ చేయి అంటున్నారు, భలే చిరాకు తెప్పిస్తున్నారే అని మొహం మీదే అనేసాను. ఏం చేద్దాం బాబు, నా భార్యకి బాగాలేదు. ఈరోజు పొద్దున్నే ఆ విషయం ఫోన్ చేసి నా పిల్లలకి చెప్పాను. నేను ఎక్కడ డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నానేమో అని చెప్పి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను ఆపరేషన్ చేయించుకోగలను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ వాళ్ళు ఒకసారి వచ్చి కనబడిపోతే తనకి కూడా సంతోషంగా ఉంటుంది కదా అని ఫోన్ చేస్తూ ఉన్నాను. నేను వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అంటూ మాట్లాడకుండా వెళ్ళిపోయా. ఇప్పుడు నేను మాట్లాడదామన్నా వాళ్ళు మాట్లాడట్లేరు. ఏం చేద్దాం అని అన్నాడు. అంతే మనసులో ఏదోలా అనిపించింది. నా స్టాప్ వచ్చింది, నేను దిగిపోయా. ముందు దిగగానే మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడా. ఏంటి ఎప్పుడు లేనిది ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు, ఏమైనా అవసరమా, ఏమైనా డబ్బులు కావాలా అని అడిగింది. అంతే, అందరం అంతే కదా, బాధ్యతలకి భయపడి బంధాలను దూరం చేసుకుంటున్నాం.